ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ కార్యకర్త నుంచి యువతని ప్రోత్సహించే దిశగా మన తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మన యువతని ప్రోత్సహించిందో చక్కటి ఉదాహరణ నేనే. మీకు తెలుసు, ఎందుకంటే ఇందులో ఈ సబ్జెక్ట్కి వెళ్ళే ముందు 2 విషయాలు నేను మాట్లాడాలి. ఒకప్పుడు ఇదే వేదిక, ఇదే సమావేశాల్లో ఎక్కడో చిట్ట చివరిని కూర్చున్న నన్ను తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ రోజు కోట్లాది మంది మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సమక్షంలో ఒక మహానాడు వేదిక పైన కూర్చుని పెట్టి గౌరవించినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి పాదాబంధనం చేసుకుంటూ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే మన పార్టీ 83 నుంచి అన్నగారు పార్టీ స్థాపించి నుంచి నేటి వరకు కూడా నాలాంటి యువతకు ఎంతో మందికి ఒక అవకాశం కల్పించిన సందర్భాలు మనం చూసాం. నాడు ఆత్మగౌరవంతో అన్న ఎన్టీఆర్ గా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రన్న గారు లక్షలాది మంది యువతకి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అలాగే మన అన్న నేడు యువతరం ఆశయకిరణం, యువగలం రథసారథి లోకేష్ అన్న గారు పార్టీలో నాలాంటి కేడర్కు చాలా మందికి ప్రోత్సహిస్తూ సరికొత్త పందాలో పార్టీని ముందు తీసుకొని నడిపిస్తున్న విషయాలు కూడా మనం గుర్తు చేసుకుంటూ, ఈ రోజు యువత సంక్షేమం మన యువ నేత నారా లోకేష్ గారు పాదయాత్రలో యువగలం పేరుతో చేసిన కార్యక్రమంలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం మనం ఈ రోజు ఏడాదిలోనే మనం 8 లక్షల పైన కోట్ల పెట్టుబడితో 6 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు మనం కల్పించాం. మెగా డిఎస్ ద్వారా 16,300 పైన ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశ నియామకాలను కూడా చేపట్టబోతున్నాం. పోలీస్ శాఖలో 6,000 పైబడి కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు కూడా త్వరలోనే మనం భర్తీ చేయబోతున్నాం. యువతను నైపుణ్య రంగంలో సాంకేతిక సహకారంతో అందించేందుకు ఇన్ఫోసిస్ తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకుని 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం.